హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. అడ్మినిస్ట్రేటివ్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా L3 అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లో ఉంటుందన్నమాట. 3 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. 3 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఆన్ సైట్ అంటే వెంటనే జాయిన్ అయ్యేవారు కావాలన్నమాట. ఫుల్ టైం వర్క్ అనమాట, పార్ట్ టైం కాదు. సో ఇదైతే రిమోట్ వర్క్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్ రోల్ పర్పస్ వచ్చేసరికి ది పర్పస్ ఆఫ్ ద రోల్ ఈజ్ టు రీసాల్వ్, మెయింటైన్ అండ్ మేనేజ్ క్లయింట్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ ద సర్వీసెస్ రిక్వెస్ట్స్ రైజ్డ్ ఫ్రమ్ ద end user as per the defined SLAC ensuring client satisfaction. సో SLAC ఏవైతే ఉంటాయో వాటికి మీరు క్లయింట్ సాటిస్ఫాక్షన్ చేసే విధంగా ఉండాలి. సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో వాటి నెట్వర్క్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సర్వీస్ని కూడా మీరు ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి అనమాట. సో డూ అంటే మీరు చేయవలసిన పనులు అనమాట ఇక్కడ. సో ఎన్ష్యూర్ టైమ్లీ రెస్పాన్స్ ఆఫ్ ఆల్ ద టికెట్స్ రైజ్డ్ బై ద క్లయింట్ అండ్ యూజర్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క క్లయింట్ దగ్గర నుంచి సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ యొక్క క్లయింట్ దగ్గర నుంచి అది ఎండ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో ఎటువంటి టికెట్స్ రైజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా. సర్వీస్ రిక్వెస్ట్ సొల్యూటింగ్ బై మెయింటైనింగ్ క్వాంటిటీ పర్మనెన్స్ క్వాలిటీ పారామీటర్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే వాటిని మెయింటైన్ చేసి మీరైతే క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. యాక్ట్ యాజ్ ఏ కస్టోడియన్ ఆఫ్ క్లయింట్స్ నెట్వర్క్ ఆర్ సర్వీస్ ఆర్ సిస్టమ్ ఆర్ స్టోరేజ్ ఆర్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ దేర్ ప్రాపర్ ఫంక్షనింగ్ అండ్ అప్కీప్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రతిది కూడా ఏదైతే నెట్వర్క్ సర్వర్ అలాగే సిస్టమ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో వాటిని క్లయింట్కి అందించే విధంగా ఉండాలన్నమాట మీరు. ఓకేనా. సో కీప్ అండ్ చెక్ ఆన్ ద number of tickets raised daily, home email chat IMS, ensuring right soluting as per the defined resolution time frame అనేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే టికెట్స్ రైజ్ చేస్తారో వాటిని మీరు హోమ్ బేస్డ్ ద్వారా కాల్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, చాట్ ద్వారా కావచ్చు, లేకపోతే IMS ద్వారా కూడా కావచ్చు, మీరు వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే perform root causes analysis of the tickets raised and create an action plan to resolve the problem to ensure right client satisfaction అనేసి ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్ an acceptance and immediate resolutions to the high priority tickets and services అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్స్టాలింగ్ అండ్ కాన్ఫిగరేషన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ బేస్డ్ ఆన్ సర్వీస్ రిక్వెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. 100% అదరెన్స్ టు టైమ్ లైన్స్ యాజ్ పర్ ద ప్రియారిటీ ఆఫ్ ఈచ్ ఇష్యూస్ టు మేనేజ్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎన్ష్యూర్ జీరో ఎక్సలెన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది.
అలాగే ప్రొవైడ్ అప్లికేషన్ యూజర్ యాక్సెస్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ రిక్వెస్ట్స్ టు ఎన్ష్యూర్ టైమ్లీ సొల్యూటింగ్. అంటే ప్రతి ఒక్క క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ప్రతి ఇన్ టైంలో అనమాట అది కూడా, ఓకేనా. సో ట్రాక్ ఆల్ ద టికెట్స్ ఫ్రమ్ యాక్సెప్టెన్సీ టు రీసొల్యూషన్ కి స్టేజ్ యాజ్ పర్ ద రీసొల్యూషన్ టైమ్ డిఫైన్డ్ బై ద కస్టమర్ అనేసి ఇవ్వడం జరిగింది. మెయింటైన్ టైమ్లీ బ్యాకప్ ఆఫ్ ఇంపార్టెంట్ డేటా అండ్ లాగ్స్ అండ్ మేనేజ్మెంట్ రీసోర్సెస్ టు ఎన్ష్యూర్ ద సొల్యూషన్ ఈజ్ ద యాక్సెప్టబుల్ క్వాలిటీ టు మెయింటైన్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. కోఆర్డినేషన్ విత్ ఆన్ సైట్ టర్మ్ టీమ్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ రిసొల్యూషన్ అండ్ ఎన్ష్యూర్ టైమ్లీ క్లయింట్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రివ్యూ ద లాగ్ విచ్ చాట్ బోర్డ్స్ గ్యాదర్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సర్వీసెస్ రిక్వెస్ట్ ఇష్యూస్ ఆర్ రీసాల్వ్డ్ ఇన్ టైమ్లీ మేనర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డెలివరీ నో పర్ఫార్మెన్స్ పారామీటర్స్ మెజర్ 1 అనేసి ఇవ్వడం జరిగింది. 100% అదర్సన్స్ టు SLA. అలాగే టైమ్ లైన్ మల్టిపుల్ కేసెస్ ఆఫ్ రెడ్ టైమ్ జోన్ 0 కస్టమర్ ఎస్కలేషన్ క్లయింట్ ఎప్రిసియేషన్ ఈమెయిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్
పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.